నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. ఎన్సీసీలో చేరిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఎన్సీసీ అధికారి కల్నల్ జోబీ ఫిలిప్స్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్సీసీ సి సర్టిఫికెట్కు సంబంధించిన పరీక్షను ఆదివారం నిర్వహించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 400 మంది సి సర్టిఫికెట్ ఎన్సీసీ విద్యార్థులకు కర్నూలులోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ఎన్సీసీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతోంది. ఎన్సీసీ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని కల్నల్ ఫిలిప్స్ అన్నారు. ఎన్సీసీలో చేరిన విద్యార్థులకు జీవితంలో ఉత్తమ పౌరులుగా ఎలా నడుచుకోవాలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ మధులత ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు నగరంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగరంలోని రాజ్విహార్ కూడల నుండి కొండారెడ్డి బుర్జు వరకు మహిళా డాక్టర్లు మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షురాలు ఎస్వి విజయ మనోహరి హాజరయ్యారు. అనంతరం కొండారెడ్డి బుర్జు ఎదుట మహిళా డాక్టర్లు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అనంతరం కర్నూలు నగరంలోని ప్రశాంత్ నగర్లో ఉన్న ఐఎంఏ భవన్లో మహిళా డాక్టర్లకు అధిక ఒత్తిడి నుంచి ఎలా ఉపశమనం పొందాలి, రోగులకు ఏ విధంగా వైద్యం అందించాలి అనే అంశాలపై అనుభవజ్ఞులైన మహిళా డాక్టర్ల చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప జిల్లా బద్వేలు బీజవేముల వీరారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణంలో 4వ జంప్ రోప్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను కడప జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. 13 జిల్లాల నుండి 365 మంది క్రీడాకారులు 13 అంశాల్లో ప్రతిభ చూపి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ జట్టు క్రీడాకారులను ఈ నెల 22వ తేదీన మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనటకు ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సివి సుబ్బయ్య, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు కావేటి రమేష్ యాదవ్, ప్రభాకర్, పీరన్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని 16వ వార్డు మేదర వీధిలో ప్రజా దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, యువ నాయకుడు ఆదిత్యరెడ్డి హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి మహనీయులు ఆశీర్వాదాలు తీసుకుని ప్రచారం ప్రారంభించారు. పేదల సంక్షేమం జగనన్నతోనే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామరెడ్డి, జిల్లా కార్యదర్శి ఇగా ఎద్దారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట సాయికృష్ణ, గోపాలస్వామి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పోల్రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాటమల చెన్నకేశవరావు ప్రకాశం జిల్లా కోనకల్ల మెట్ల మండలం పెద్దరికట్ల ఎస్సీ వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు. ఇటీవల న్యూస్ పేపర్లలో వచ్చిన మేరకు వసతి గృహంలో ఉన్న పిల్లలకి ప్రభుత్వం ఇచ్చిన మెనూ ఛార్జీ ప్రకారం మెనూ ఇవ్వడం లేదు. చాలీచాలని భోజనం పెడుతున్నారు. వార్డెన్ శ్రీనివాసరావు పిల్లలు బాగోగుల గురించి పట్టించుకోవట్లేదు, చదువు గురించి పట్టించుకోవట్లేదు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు ట్యూటర్స్ ఎంతైనా అవసరం ఉంది, కానీ అక్కడ ట్యూటర్స్ లేక 10వ తరగతి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాలు, గుడ్లు, పెరుగు, స్నాక్స్, ఫ్రూట్స్ మెనూ ప్రకారం ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న వార్డెన్ బాధ్యతారహితంగా ఉన్నాడు. ఈ వసతి గృహానికి ప్రభుత్వం ద్వారా పక్కా బిల్డింగ్స్ మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈ బాధ్యతారహితమైన వార్డెన్ శ్రీనివాసరావుపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వెంటనే అక్కడి నుండి ఆయనను బదిలీ చేసి నిజాయితీ గల సంరక్షకుని నియమించవలసిందిగా జిల్లా కలెక్టర్ని అలాగే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు చేస్తానని తెలిపారు. పెద్దరికట్ల వసతి గృహ ఎస్సీ పిల్లలకు న్యాయం జరిగేంత వరకు సొసైటీ తరపున పోరాటం చేస్తామని ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పేట్లో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం కమలాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిన్నారులకు పోలియో చుక్కలు వేసి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరులోని రామేశ్వర్ కేఫ్లో బాంబు పేలుళ్ల సమస్యకు సంబంధించిన కేసులో నిందితులను 2-3 రోజుల్లో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు క్లూ దొరికిందని, పోలీసులు నిందితులను అరెస్టు చేసే పనులు ప్రారంభించారని తెలిపారు. కేసును సీసీబీకి అప్పగించామని, వారిపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. విధాన సౌదాలో పాకిస్తాన్ జిందాబాద్ ప్రకటన కేసుపై ఎస్ఎఫ్ఎల్ నివేదిక ఇంకా దర్యాప్తులో ఉందని, అయితే నివేదిక ఇంకా అందుబాటులో రాలేదని అన్నారు. ఈ విషయంపై తాను కూడా సీరియస్గా ఉన్నామని, చట్టం ప్రకారం వారికి తగిన శిక్ష పడుతుందని, హంపి కన్నడ విశ్వవిద్యాలయానికి మౌలిక వసతుల కల్పనలో తమ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మీడియా అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమాధానం చెప్పకుండా ఆగ్రహంగా వెళ్లిపోయారు.